బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు దంపతులకు చికిత్స కొనసాగుతోంది. ఇక నిన్న జరిగిన ఘటనలో మోహన్ బాబు కంటికి కాలికి గాయాలయ్యాయి. దీంతో హై బీపీతో మోహన్ బాబు బాధపడుతున్నారు. జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ చెకప్ తర్వాత మోహన్ బాబు దంపతుల హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. 10:30కు రాచకొండ కమిషనరేట్ లో మోహన్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేశాకే విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత రానుంది మనకి. ఇక మరోవైపు చూస్తే రాచకొండ పోలీసుల విచారణకు మంచు మనోజ్ హాజరు కానున్నారు. ప్రస్తుతం జల్పల్లి నివాసంలోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు ఇద్దరు కూడా ఉన్నారు. కాసేపట్లో రాచకొండ సిపి ముందు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, ప్రస్తుతం మీరు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. సో ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? మరికొద్దిసేపట్లో మనోజ్ కానీ మౌనిక కానీ ఇద్దరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? ఎస్ మౌనిషా, ఏదైతే నిన్న సిపి ఇచ్చినటువంటి నోటీసులు కానీ ఇవాళ మంచు మనోజ్ స్పందించాడు. స్పందించడమే కాకుండా నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవుతాను, సిపి ఏం మాట్లాడినా నేను వాటికి ఆన్సర్ ఇస్తాను, వాళ్ళకి ఏ హామీ ఇవ్వమన్నా కూడా నేను ఇస్తానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ బిగ్ టీవీతో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నిన్న ఇక్కడ గేట్ దగ్గర జరిగినటువంటి ఈ యొక్క తోపులాట ఏదైతే ఉందో ఆ తోపులాట వల్ల కూడా చాలామందికి గాయాలయ్యాయి. దాంట్లో కూడా ఏకంగా మంచు మనోజ్ కూడా ఇక్కడ గాయాలయ్యి, సో గాయాలైన నేపథ్యంలో వ్యక్తిగత డాక్టర్స్ కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన డైరెక్ట్గా నెరెట్మేట్ సంబంధించినటువంటి సిపి ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి మౌనిక కూడా వస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇప్పటికే ఇటు లోపల కూడా సెక్యూరిటీ అనేది చాలా టైట్ చేస్తున్నారు లోపలికి, ఎందుకంటే అటువైపు ఇటువైపుకి దాదాపు 2-3 గేట్లు ఉన్నాయి కాబట్టి లోపలికి ఎవరిని రానికుండా ఆ గేట్ దగ్గర ఈ గేట్ దగ్గర లోపల పూర్తి స్థాయిలో వారు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం ఇప్పుడు గేట్ మనం చూస్తున్నాం, లోపల విజువల్ ఇంకానే అంతా కూడా క్లియర్గా చేస్తున్నారు. లోపలంతా కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. ఇంకా మరి ఎగ్జాక్ట్లీ 10-15 నిమిషాల్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 2 గేట్లు ఉన్నాయి ఈ ఫామ్ హౌస్కి ఇంటి దగ్గర. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గేటు ఎగ్జాక్ట్గా ఒక 40 మీటర్స్ తర్వాత రైట్ సైడ్లో మరొక గేట్ ఉంది. ఆ గేట్ నుంచి డైరెక్ట్ కూడా వాళ్ళు జల్పల్లి రోడ్లోకి వెళ్ళడానికి అక్కడ ఉంది. రెగ్యులర్గా కొంతమంది మాత్రమే ఈ గేటు గుండా వస్తారు. కొంచెం మంచు విష్ణు కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆ గేట్ నుంచినే లోపలికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఏదో పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఇక్కడ లోపల ఇచ్చేస్తారు. మొత్తం ఇప్పటికే వాళ్ళ మేనేజర్స్ కానీ వాళ్ళందరూ కూడా బయట ఏం జరుగుతుంది, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారంతా కూడా వాళ్ళు చూసుకుంటున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ఇంతకుముందు అంతా ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే పోలీసులు ఇక్కడికంటే అక్కడ ఏదైతే ఈ మంచు సంవత్సరం టౌన్లోకి దగ్గర దాదాపు ఇక్కడి నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. అక్కడ పోలీసులందరూ కూడా లోపలికి ఎవరిని రానికుండా వాళ్ళు అక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మనోజ్ ఇక్కడి నుంచి వెళ్తారు కాబట్టి ఆయనకి పూర్తి స్థాయి మేము భద్రతను కల్పిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిపికి కూడా ఆయన చెప్పారు కాబట్టి పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా గతంలో ఆయన ఫిర్యాదు చేసినప్పుడు నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబ సభ్యులపైన కూడా వారు దాడులు చేస్తున్నారంటూ కూడా చెప్పారు. దాంతో 10 మంది వచ్చి నన్ను కొట్టారనేసి కూడా ఇప్పటికే ఇదివరకు ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఆయనకి ఇప్పుడు సెక్యూరిటీని కూడా పెంచుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎదురుపడికని చాలా రసవత్తంగా మారింది. ఒకవైపు ఇటు మంచు విష్ణుకి మంచు మనోజ్కి ఒకటేసారి నోటీసులు ఇచ్చినప్పుడు కానీ మంచు విష్ణు మాత్రం తన అమ్మా నాన్నలతో అక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో అక్కడ వైద్యం చేయిస్తున్న నెపంతో అక్కడ ఉన్నాడు. ఆయన వస్తాడా రాడా అనేది కూడా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ మనోజ్ మాత్రం నేను మస్ట్ షూట్గా నేను వెళ్తాననేది మాత్రమే ఆయన చెప్తున్నాడు. కొంచెం హడావుడైతే కనపడుతుంది. లోపల అయితే కొంతమంది బౌన్సర్స్ కూడా లోపల కొంచెం వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మరొక గేట్ కూడా ఉంది. ఆ గేట్ నుంచి కూడా వాళ్ళు బయలుదేరే అవకాశం ఉంది. నేను ఆ గేట్ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటని కూడా చూపిస్తాను. ఎందుకంటే మామూలుగా అయితే ఈ మెయిన్ ప్రధాన గుండం దగ్గర గేట్ దగ్గర కంపల్సరీ ఒక హడావుడి ఉంటుంది. పోలీసులు ఇంతవరకు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి
ఖచ్చితంగా ఇటువైపు ఆ గేట్ ద్వారా వాళ్ళు, ఎందుకంటే కారు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ పోలీసులు ఉన్నారా లేదు కూడా ఒకసారి చెక్ చేసినటువంటి అవసరం ఉంది. సో 2 ways, ఇందాక మనం అక్కడ చూసినటువంటి ఒక వే, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఒక 15 మీటర్స్ సంబంధించినటువంటి వే ఒకటి ఉంది. సో ఎగ్జాక్ట్గా ఆ ఫామ్ హౌస్కి రెగ్యులర్గా ఈ వేని వాళ్ళు ఎంచుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్ నీకు జల్పల్లికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు వచ్చేస్తుంది. ఎక్కడ కూడా రైట్ టర్న్ కానీ యూ టర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ రూటు. ఈ మంచు టౌన్కి మాత్రం ఇందాక మనం చూసినట్టు ప్లేస్ మాత్రం దానికి రావడానికి కొంచెం గల్లీలాగా కొంచెం తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అది లేదు కాబట్టి సో కార్లు కానీ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తున్నాయి. సో ఆల్రెడీ మనం అక్కడ విజువల్లో చూస్తున్నాం కొన్ని కార్లు కూడా అక్కడ ఆగున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మంచు మనోజ్ సంబంధించి హౌస్ అంతా అక్కడ ఉంది కాబట్టి మెయిన్ గేట్గా అప్పుడు అది పరిగణించాల్సి ఉంటుంది. కొంతమంది మాత్రమే ఈ గేట్లోకి వెళ్తారు. మెయిన్ మోహన్ బాబు కానీ వీళ్ళు మాత్రమే ఈ గేట్ ద్వారా, లేకపోతే వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరన్నా కూడా ఈ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుందని, ఇక్కడ మాత్రం సెక్యూరిటీ అనేది చాలా టైట్ ఉంటుందనేసి కూడా చెప్తారు. సో అందరూ ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు. మ్యాక్సిమం ఈ మార్గం గుండానే ఇప్పుడు మనోజు సిపి ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా రసవత్తరాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఏ ప్లేస్లో చూసుకున్నా మినిమం 20-30 మంది బౌన్సర్స్ని వీళ్ళు పెట్టారు. ఇక్కడ కాకతీయ హిల్స్లో ఉన్నటువంటి మంచు విష్ణు ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మోహన్ బాబుకి సంబంధించిన ఆఫీస్ ఉంది. 2 అపార్ట్మెంట్లు ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అక్కడ ఒక్కొక్క దగ్గర 20 మంది దాకా బౌన్సర్లు పెట్టారు. అదైపోతే ఇప్పుడు ఏకంగా ఇవాళ ఫిల్మ్నగర్ ఉన్నటువంటి మంచులక్ష్మికి కేటాయించినటువంటి హౌస్ ఏదవుతుందో హౌస్ దగ్గర కూడా సెక్యూరిటీని వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు ఒక 30 మంది, అటువైపు ఒక 40 మంది దాకా పూర్తిగా సెక్యూరిటీతోనే వాళ్ళు నిండిపోయారు. ప్రస్తుతం పైడి షరీఫ్కి సంబంధించిన పోలీసులు కూడా వస్తున్నారు ఈ మార్గం కూడానే. సో ఇక్కడి నుంచి కూడా ఆయన్ని మనోజ్ని వస్తాడు కాబట్టి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి కూడా వారు వెళ్ళబోతున్నారు. సో వెహికల్ ఇప్పుడే పైడి షరీఫ్కి సంబంధించినటువంటి సిఐ కూడా వెళ్తున్నారు. సో వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తారా ఏంటనేది, లేకపోతే ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, ఎందుకంటే వ్యక్తిగతంగా సిపి ముందు హాజరవ్వాలని చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి. సో నేనైతే వెళ్తాను, నేనైతే కంపల్సరీ పోలీసులకి సహకరిస్తానని కూడా మంచు మనోజ్ చెప్తున్నాడు. మోహన్ బాబు ఇప్పటి వరకు క్లారిటీ లేదు, మంచు విష్ణుది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి చూడాలి ఆయన ఏం రీజన్ చెప్తాడు. దాంతోపాటు మంచు విష్ణు ఇప్పటి వరకు హాజరవుతానా లేదా అనేది కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో అది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మంచు విష్ణు దగ్గర గన్ ఉంది, మంచు మోహన్ బాబు దగ్గర కూడా గన్ ఉంది, మనోజ్ దగ్గర గన్ను లేదు. సో వాళ్ళిద్దరు కూడా గన్స్ కూడా సరెండర్ చేయాల్సింది. అది కూడా ఇది వాళ్ళు అప్పుడు పర్మిషన్ తీసుకుంది ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో. సో అక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా. మోహన్ బాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసాం మనము. హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్ ప్రస్తుతం మంచు మోహన్ బాబు అలాగే మోహన్ బాబు భార్య ఇద్దరు దంపతులు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ చికిత్సకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ఏంటి మోహన్ బాబు దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్తున్నారు డాక్టర్స్? మరి కాసేపట్లో కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా? మునిషా, గత 2 రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు నిన్న రాత్రి తారాస్థాయికి చేరడంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్లో మంచు మనోజ్ బయట ఉండి లోపలికి వెళ్ళనివ్వడం లేదు అని గొడవ చేస్తున్నటువంటి టైంలోనే గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత మోహన్ బాబుకి అదేవిధంగా మంచు మనోజ్కి గొడవ జరగడంతో వెంటనే కూడా మోహన్ బాబుకి హై బీపీ వచ్చి కింద పడిపోయారు అని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు కార్డియాలజిస్ట్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అబ్జర్వేషన్లో ఉంచారని చెప్తున్నారు. రాత్రి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మోహన్ బాబు ఆరోగ్యం కుదుట పడింది, బాగానే ఉంది. కేవలం హై బీపీ ఉండడం, దాంతోపాటు కంటి భాగాన కాలికి గాయాలయ్యాయని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హెల్త్ బులెటిన్
చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఇప్పటికే రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ముగ్గురు హాజరు కావాలని, మంచు మనోజ్, విష్ణు, అదేవిధంగా మోహన్ బాబు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి 10:30కి హాజరు కావాల్సి ఉంది. అయితే హెల్త్ బులెటిన్ 10:30 కంటే ముందులే విడుదల చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే దాన్ని బట్టి, తన ఆరోగ్య పరిస్థితిని బట్టి హాజరవుతారా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోహన్ బాబుకి సంబంధించినటువంటి భార్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్తున్నారు. కానీ తన ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే వివరాలు అయితే మాత్రం ప్రస్తుతం తెలియలేదు. మరోవైపు హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ మాత్రము హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఆరోగ్యం స్థిమితంగానే ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హాజరైతే మంచు మనోజ్, మంచు విష్ణు హాజరయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే మంచు విష్ణు తన తండ్రికి బాగోలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి హాజరు అవ్వకపోవచ్చు అని కూడా వస్తుంది. మంచు ముందు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తను బాగా రెస్ట్లెస్గా ఉన్నారు, హై బీపీ ఎక్కువగా ఉంది, ఒక రోజు కావాలి అన్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈరోజు రెస్ట్ కానీ అవసరం అని ఇక్కడే అడ్మిట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ నోటీసులు సర్వ్ చేస్తే హాజరయ్యే డేట్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. చేస్తాము.